అందరికీ నమస్కారం. రేపు అంటే మంగళవారం రోజు 30వ తారీఖు బీసీ సాధికారిక సంఘం మీటింగ్ జరుగుతుంది. దానిలో మెయిన్ కమిటీ అందరూ రావాలని, కమిటీలో ఉన్న సభ్యులందరూ రావాలని కోరుతున్నాము. ముఖ్యంగా ఏంటంటే మనము రేపు జరగబోయే డిస్ట్రిక్ట్స్ ఎలక్షన్స్ కానీ లేదంటే మండల ఎలక్షన్లు కానీ దానికి ఎలా చేయాలి, ఏంది అసలు మనం బీసీ సాధికారిక సంఘాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద చర్చ చేస్తూ అందరం జేవిఆర్ గారు, నేను, అలాగే మా హీరో కిరణ్, అలాగే భాస్కరరావు గారు, కొండదేవయ్య గారు లేరు, అమెరికా ఉన్నారు, ఇంకా చాలామంది మెయిన్ ఇంపార్టెంట్ సభ్యులందరూ, మెయిన్ కమిటీలో ఉన్న సెక్రటరీస్, జాయింట్ సెక్రటరీస్, వైస్ ప్రెసిడెంట్స్ అందరూ ఫిలింనగర్ క్లబ్లో 11 గంటలకు రావాల్సిందిగా కోరుతున్నాము. మంగళవారం రోజు 30వ తారీఖు. ఆ రోజు అందరం డిస్కస్ చేసి అసలు ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళాం, కార్యక్రమాలన్నీ ఎలా చేయాలనే దాని మీద డిస్కస్ చేస్తూ ఆ రోజు మీటింగ్ ఉంటుంది కాబట్టి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా దీన్ని చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. దాన్ని ఒక్క వేదిక మీద అన్ని కులాలు 133 కులాలను ఒకే వేదిక మీద తీసుకెళ్ళి దీన్ని చాలా పకడ్బందీగా చేయాలని, దానికి రూపకల్పన ఎలా చేద్దామని అందరి సలహాలు తీసుకొని చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మేము ఉన్నాము. తప్పకుండా రేపటి మీటింగ్ మీరు అందరూ వచ్చి సహకరించి సక్సెస్ చేసి మీ అమూల్యమైన సందేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఫర్దర్గా ఎలా చేద్దామనేది కూడా మేము డిసిషన్ తీసుకున్నాం. తప్పకుండా అందరూ రావాల్సిందిగా నేను ప్రత్యేకంగా అందరినీ ఆహ్వానిస్తూ పిలిపిస్తున్నాను. నేను డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్, చైర్మన్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, అలాగే బీసీ సాధికారిక సంఘానికి ప్రెసిడెంట్. తెలంగాణ బీఎస్సీ కుల బాంధవులందరికీ నమస్కారం. రేపు మంగళవారం 30వ తారీఖు మన బీసీ సాధికారిక సంఘం అధ్యక్షుడు ప్రధాని రామకృష్ణ గౌడ్ గారి ఆధ్వర్యంలో మన ఎఫెక్స్ కమిటీ చైర్మన్ భాస్కరరావు గారి ఆశీర్వాదాలతో కొండదేవయ్య గారు అమెరికా జరిగింది. వారి ప్రోత్సాహం, వారి సహకారం కూడా మన సాధికారిక సంఘానికి ఉంది. రేపు మీటింగ్ కూడా వారి సహకారం ఉంది. మరి 30వ తారీఖు మంగళవారం ఉదయం 11 గంటలకు ఫిల్మ్ క్లబ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ముఖ్యంగా రాష్ట్ర కమిటీ మొత్తం పాల్గొనాల్సిన అవసరం ఉంది. దాంట్లో సంఘం విధి విధానాలు, రేపు భవిష్యత్తులో మనం బీసీ సాధికారిక సంఘాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోదామనే దాని మీద చర్చ జరుగుతుంది. దాంతో పాటుగా విస్తరణ కూడా జిల్లాల వారీగా, మండలాల వారీగా, అధ్యక్షుల వారీగా కింది స్థాయి నుంచి విస్తరణ చేయడం కోసం సాధికార సంఘాన్ని ఏ విధంగా మనం ముందు తీసుకోవాలి దాని మీద చర్చ జరగడం ముఖ్యమైన మీటింగ్ గా భావించి కంపల్సరిగా రాష్ట్ర కమిటీ రావాలని, రాష్ట్ర కమిటీల వల్ల ఉండే జిల్లా ముఖ్య నాయకులు ఉంటే కొంతమంది తీసుకొని వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి అందరూ రావాలని చెప్పని కోరుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నేను కిరణ్, తెలుగు తమిళ హీరో. బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ కి అన్న ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నారు. నన్ను జాయిన్ అవ్వమన్నారు. చాలా హ్యాపీ అనిపిస్తున్నాను. అండ్ ఇప్పుడు అన్ని కులాలు కలిపి బీసీ చేస్తే అదొకటే కులంగా, ఒక బలంగా మనం ఎదగాలంటే మనం యూనిటీ చూపించాలి. 30th మంగళవారం ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిలింనగర్ క్లబ్ లో 30th మంగళవారం మీటింగ్ అందరూ హాజరవ్వాలి. మన బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఇంకా డెవలప్ అవ్వాలి. మనందరికీ న్యాయం జరగాలి. ప్రతి ఫీల్డ్, మీ సినిమా ఫీల్డ్ అలా అన్ని ఫీల్డ్స్ చాలా మంది ఉన్నారు. చాలా ఫీల్డ్స్ ఉన్నారు బీసీతో. మనందరం కలిపి ఒక యూనిటీగా ఒకటే పడ మీద ప్రయాణిస్తున్నప్పుడు మన ప్రెసిడెంట్ గారిని ఫాలో అవుతూ మనం అందరం ఒకటే యూనిటీగా ఉంటే మనం ఏంటో మన పని ఏంటో మనం చూసాం. 130 కులాల బీసీ వాళ్ళందరికీ
నా నమస్కారాలు, మా అందరి నమస్కారాలు. ఎందుకంటే మేము చేయబోయే ఆ, ఈ మంచి పనికి ఈ 130 కులాల అందరూ కలిసి మాకు సపోర్ట్ చేయాల్సిందిగా మరీ ఈ కమిటీ ద్వారా మేము కోరుతున్నాం. నమస్తే.